నమస్తే పొలిటికల్ వాయిస్కి స్వాగతం. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత చంద్రబాబు నాయుడు గారు 20 నామినేటెడ్ పోస్టులకు సంబంధించినటువంటి కార్పొరేషన్లకు సంబంధించినటువంటి చైర్మన్లను ప్రకటిస్తే అందులో 3 జనసేన పార్టీకి, 1 భారతీయ జనతా పార్టీకి ఇచ్చారు. మిగిలినటువంటి 16 తెలుగుదేశం పార్టీ తీసుకుంది. అయితే రేషియో ప్రకారం తీసుకుంటారా, ఇంకొక ప్రకారం తీసుకుంటారా చూస్తే ఇక్కడ భారతీయ జనతా పార్టీ నెగ్లిజిబుల్గా కనబడింది అనేటువంటిది స్పష్టంగా ఇవాళ బీజేపీ కార్యకర్తలు చెప్పుకుంటున్నారు. అందులో ఇచ్చినటువంటి చైర్మన్ కూడా లంకా దినకర్ అనేటువంటి వ్యక్తికి ఇవ్వడము, ఆయన మొన్నటి వరకు కూడా తెలుగుదేశం పార్టీ, ఆ తర్వాత బీజేపీలో చేరాడు. బీజేపీలో చేరినా కూడా తెలుగుదేశం మనిషి అనేటువంటిది స్పష్టంగా తెలిసి కూడా మొదటి నుంచి నామినేటెడ్ పోస్టుల విషయంలో భారతీయ జనతా పార్టీలో మొదటి నుంచి కష్టపడ్డటువంటి కార్యకర్తలకు కాకుండా మధ్యలో తమ అవసరాల కోసం తెలుగుదేశం పార్టీ వస్తుందో రాదో తెలియనటువంటి పరిస్థితి, అలాగే వైఎస్ఆర్సీపీకి సంబంధించినటువంటి వేధింపులు, మిగిలినటువంటి అంశాలను ఆసరాగా తీసుకొని తమ అవసరాల కోసం పార్టీలో వచ్చినటువంటి వ్యక్తులకు ఏ విధంగా నామినేటెడ్ పోస్టులో చైర్మన్, ఆ వచ్చినటువంటి ఒక్క చైర్మన్ అయినా సరే భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి పాత కార్యకర్త, మొదటి నుంచి కష్టపడి పనిచేస్తున్నటువంటి వ్యక్తికి ఎందుకు ఇవ్వలేదని వాళ్ళ భారతీయ జనతా పార్టీలో ఆంధ్రప్రదేశ్లో చర్చ జరుగుతుంది. ఇచ్చినటువంటి లంకా దినకర్ లంకా కూడా తెలుగుదేశం పార్టీ వ్యక్తి, మొన్నటి వరకు తెలుగుదేశంతో ఉన్నారు. అందులో కూడా ఆ గొడవ వైఎస్ఆర్ పోలీసులతోటి కానీ ఇది కానీ జరిగినటువంటి గొడవల్లో కూడా అది కేవలం వైసీపీ టీడీపీ మధ్యలో జరిగినటువంటి గ్రడ్జు, తమను కాపాడుకోవడం కోసం మాత్రమే భారతీయ జనతా పార్టీలో చేరినటువంటి వాళ్ళకి, అట్లయితే కొత్తగా బీజేపీలో చేరినటువంటి వాళ్ళకు గుర్తింపు ఇవ్వరా అనేటువంటి ప్రశ్న ఉత్పన్నమవుతుంది. కాబట్టి అయితే మరి మొదటి నుంచి పార్టీలో పనిచేసిన వాళ్ళకి కనీసం ఇవాళ ఎమ్మెల్యేకి సంబంధించినటువంటి సీట్లలో కానీ, ఎంపీ సీట్లలో కానీ ఎక్కువ భాగము బయట నుంచి వచ్చినటువంటి వ్యక్తులకి ఇస్తే, మొదటి నుంచి పార్టీ కోసం, సిద్ధాంతం కోసం ఆహర్నిశలు కష్టపడినటువంటి కార్యకర్తలకు ఎప్పుడు గుర్తింపు లభిస్తుంది అనేటువంటి అంశం పైన ఒక స్పష్టత ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. ఇప్పటికే భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి హిందుత్వకు సంబంధించినటువంటి ఎజెండా పవన్ కళ్యాణ్ మాట్లాడుతుంటే ఆంధ్రలో భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి శ్రేణులు కానీ, నాయకత్వం కానీ చేష్టలు ఉడిగిపోయినటువంటి వ్యవహారం. సహజంగా కూడా హిందుత్వకు సంబంధించినటువంటి అంశం ఏదొచ్చినా అది భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటిదిగా ప్రజలు చూస్తుంటారు. అట్లాంటిది ఈరోజు తిరుమల తిరుపతి లడ్డూ విషయంలో కూడా భారతీయ జనతా పార్టీ స్పందించినటువంటి తీరు విషయంలో కూడా నాయకత్వం పైన కానీ, పార్టీ శ్రేణులపైన కానీ ప్రజలు కొంత ఏం జరిగిందనేటువంటి చర్చ జరుగుతుంది. అట్లాంటిది ఇవాళ నామినేటెడ్ పోస్ట్ విషయంలో కూడా భారతీయ జనతా పార్టీ అంటే కష్టపడ్డటువంటి కార్యకర్తలకు గుర్తింపిస్తుంది అనేటువంటి ఒక మాట చెప్తారు కదా. అట్లాంటిది నామినేటెడ్ పోస్ట్ విషయంలో ఇచ్చినటువంటి 2-3 ఈ మెంబర్లలో కూడా అంటే అవి నెగ్లిజిబుల్ మెంబర్సు, అందులో ఒక్క కార్యకర్త మాత్రమే మొదటి నుంచి ఉన్నటువంటి కార్యకర్త అనేటువంటిది కూడా పార్టీలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతున్నది. సో భారతీయ జనతా పార్టీ లంకా దినకర్ను సిఫారసు చేసిందా? ఒకవేళ సిఫారసు చేస్తే నాయకత్వం ఆయనని మాత్రమే ఎందుకు సిఫారసు చేసింది? లేకపోతే చంద్రబాబు నాయుడు సొంతంగా తీసుకున్నటువంటి నిర్ణయమా? తెలుగుదేశం పార్టీ కోటాలో తెలుగుదేశం గతంలో కూడా చంద్రబాబు నాయుడు తనకు సంబంధించినటువంటి వ్యక్తులను భారతీయ జనతా పార్టీలోకి పంపించి ఆ తర్వాత వాళ్ళను బీజేపీ తరఫున పోటీ చేయించడం అనేటువంటిది మొదటి నుంచి ఉన్నటువంటి ఆరోపణ. భారతీయ జనతా పార్టీకి తెలుగుదేశం పార్టీ పొత్తులో ఉన్నప్పుడు ప్రతిసారి జరిగేది ఇదే అనేటువంటిది ఒక ముద్ర కూడా ఉంది. ఇప్పుడు లంకా దినకర్కి భారతీయ జనతా పార్టీ సిఫారసు చేసిందా, లేకపోతే తెలుగుదేశం పార్టీ తన సొంతంగా నిర్ణయం తీసుకుందా? బీజేపీకి మొదటి నుంచి కష్టపడ్డటువంటి నాయకులకు కానీ, కార్యకర్తలు కానీ ఆ గుర్తింపు ఎందుకు లేదు? 20 చైర్మన్లు ఇస్తే కనీసం ఒక 2-3 చైర్మన్లైనా భారతీయ జనతా పార్టీ ఖాతాలోకి ఎందుకు రాలేదు అనేటువంటి అంశాన్ని రాష్ట్ర పార్టీలో ఎవరు ప్రశ్నించాలి, ఎవరు మాట్లాడాలి? తమ హక్కుల కోసం, తమకు రావాల్సినటువంటి అవసరాల కోసం భారతీయ జనతా పార్టీ ఎవరిని ప్రశ్నించాలి, ఎవరి దగ్గర అడగాలి, ఎవరిని బేరం చేయాలి అనేటువంటి అంశం పైన ఆ పార్టీ రాష్ట్ర నాయకత్వానికి స్పష్టమైనటువంటి అవగాహన ఉందా లేదా జాతీయ నాయకత్వం ఈ విషయంలో ఒక కొలిక్కి వచ్చేటువంటి అవకాశం ఉందా లేదా? ఈ చిన్న విషయాన్ని తీసుకొని ఎన్డీఏలో టీడీపీతోటి బీజేపీ మధ్యన లుకులకులు ఉన్నాయా, వచ్చాయి, అవి పెట్టేటువంటి అవకాశం ఉందా అనేటువంటి చర్చ పక్కన పెడితే, అధికారంలో ఉన్నప్పుడైనా సరే అటు జాతీయ స్థాయిలో కానీ ఇటు రాష్ట్ర స్థాయిలో కానీ ఇవ్వాల్సినటువంటి పోస్టుల విషయంలో బీజేపీకి జరిగినటువంటి అన్యాయాన్ని ప్రశ్నించేది ఎవరు, కార్యకర్తల తరపున పోరాడేది ఎవరు అనేటువంటిది భారతీయ జనతా పార్టీలో ఇప్పుడు జరుగుతున్నటువంటి చర్చ.